హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. చాలా రోజులు అవుతుందండి మన ఛానల్లో ట్యాబ్ కి సంబంధించిన వీడియోస్ పెట్టి. ఫైనల్ గా ఈ వీడియోలో అయితే OnePlus Pad 3 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్యాడ్ లో స్పెషాలిటీస్ రెండు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ట్యాబ్, ఇంకొకటి వచ్చేసి బ్యాటరీ కూడా ఎక్కువగా ఇస్తున్నారు. ఇప్పటివరకు ట్యాబ్ సెగ్మెంట్ లోనే హైయెస్ట్ బ్యాటరీ కెపాసిటీతో వస్తున్న ట్యాబ్ ఇదే అవుతుంది. ఇందులో ట్యాబ్స్ అంటే చిన్న పిల్లలు డ్రాయింగ్ వేసుకోవడానికి, లేదంటే యూట్యూబ్ వీడియోస్ కానీ ఏమైనా మూవీస్ చూడడానికి కానీ తీసుకుంటూ ఉంటారు. కానీ మల్టీ టాస్కింగ్ కి కానీ హెవీ పర్ఫార్మెన్స్ కి కానీ ట్యాబ్స్ అంటే అది కూడా సామ్సంగ్ మినహా వేరేమైనా ఉన్నాయంటే అవి యాపిల్ ట్యాబ్స్. అది కూడా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా ఎడిటర్స్ అండి, ఒక 20 నిమిషాలు ఎడిటింగ్ చేయాలి వీడియో ఉన్నప్పుడు మంచి ట్యాబ్స్ కోసం చూస్తూ ఉంటారు కదా. అలాంటి ట్యాబ్స్ అయితే ఇప్పటివరకు నేను చూసిన లేదు, అది ఆండ్రాయిడ్ లో సామ్సంగ్ మినహా. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ట్యాబ్ లో మాత్రం ఎడిటింగ్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు, అది కూడా ఏం మాత్రం పే చేయకుండా. దాంతో పాటే గేమ్స్ ఆడుతూ స్ట్రీమ్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎక్కువగా యాపిల్ ట్యాబ్స్ యూజ్ చేస్తుంటారు. యాపిల్ ట్యాబ్స్ కాస్ట్ ఎక్కువ కాబట్టి దాని బదులు దీంట్లో కూడా మీరైతే ఎంచక్కా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ అయితే ట్యాబ్ కాబట్టి పెద్దగానే కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా ట్యాబే కనిపిస్తుంది. దాని కింద కొంచెం పేపర్ వర్క్, దాని కింద వచ్చేసి 80 వాట్ ఫాస్ట్ చార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంటుంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. 2 years నుంచి ట్యాబ్ వాడుతున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానండి. ట్యాబ్ వాడేటప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఈ వీడియోలో OnePlus Pad 3 కి సంబంధించిన స్పెక్స్ మాత్రమే చెప్తానండి, రివ్యూ అయితే కాదు. ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఏ ప్రొటెక్షన్ వాడారో మాత్రం మెన్షన్ చేయట్లేదు. చుట్టూ ఫ్రేమ్ బ్యాక్ సైడ్ సెపరేట్ గా ఉండదండి, మొత్తం అంతా కూడా ఒక షెల్ లాగా ఉంటుంది. అది కూడా ప్రీమియం అల్యూమినియం అలైడ్ డిజైన్ తో అయితే తీసుకొచ్చారు. నార్మల్ గా ఏ ట్యాబ్స్ లో అయినా కూడా ఫింగర్ ప్రింట్ అయితే ఉండదు, ఫేస్ లాక్ మాత్రం ఉంటుంది. ప్యాటర్న్ కానీ పిన్ కానీ సెట్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే ఐపీ రేటింగ్ అనేది మెన్షన్ చేయలేదు. 8 స్పీకర్స్ వస్తుంది, మొత్తం కూడా స్పీకర్స్ కాదండి. 4 మాత్రం సబూఫర్స్, ఇంకా 4 మాత్రం ట్యూటర్స్ అని చెప్తున్నారు. మీరైతే మెయిన్ గా 4 స్పీకర్స్ కిందనే కన్సిడర్ చేసుకోండి. డాల్బీ అట్మాస్ అయితే ఇక్కడ మిస్ అవుతుందండి. ఈ ప్యాడ్ సిరీస్ లో ఇంతకు ముందు తీసుకొచ్చిన దాంట్లో అయితే ఉండేది, దీంట్లోనే మిస్ చేశారు. ఇప్పటికీ కూడా 4 సైజ్ నుంచి కూడా మంచి ఆడియో క్వాలిటీ అయితే ఇస్తుంది. వైర్ అండ్ వైర్లెస్ విషయానికి వస్తే Wi-Fi 7 తో వస్తుంది, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది, USB Type-C 3.2 తో వస్తుంది. గేమ్ ఆడేటప్పుడు లైవ్ స్ట్రీమ్ చేసుకోవాలి అనుకుంటారు కదా, వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది. 5.97 mm థిక్నెస్, 675 grams వెయిట్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన ట్యాబ్స్ లోకెల్లా స్లిమ్ ట్యాబ్ అని చెప్పొచ్చు. ఇదైతే 2 కలర్స్ వేరియంట్ లో కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా సెటప్ చూసారా, సేమ్ OnePlus Nord CE5 చూసినట్టుగానే అనిపిస్తుంది. ఈ ట్యాబ్ లో కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. కానీ మన ఛానల్లో మాత్రం ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ గ్యాజెట్ మీద అందరికన్నా ముందుగా ఇన్ఫర్మేషన్ అయితే జెన్యూన్ గా ఇస్తూ ఉంటాం. సో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్యాబ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అనిపించి మీకు వర్త్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. డిస్ప్లే విషయానికి వస్తే 13.2 inches IPS LCD డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3.4K రిజల్యూషన్ తో వస్తుంది. దీంతో పాటు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. 900 nits వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేసే, 600 nits వరకు హై బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది LCD డిస్ప్లే కాబట్టి అది కూడా హై బ్రైట్నెస్ అనేది 600 nits ఇస్తున్నారు కాబట్టి డైరెక్ట్ ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రం మనం చూడలేము, వాడలేము కూడా. ఇది వచ్చేసి 12 బిట్ ప్యానల్ అని చెప్తున్నారు, కాకపోతే యాక్చువల్లీ ఇది 8 బిట్ ప్యానల్ అండి. మిగిలిన 4 బిట్ వచ్చేసి సాఫ్ట్వేర్ నుంచి ఎన్హాన్స్ చేసామని చెప్తున్నారు. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా అప్డేట్ వల్ల ఇది క్రాష్ అయిపోతే 8 బిట్ ప్యానల్ కి ఉండిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నా దగ్గర ఉన్న Xiaomi Pad 6 లో స్టార్టింగ్ లో Wide 1L1 సపోర్ట్ ఉండేది. సో OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీ లో ప్లస్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే వీడియోస్ చూసేదాన్ని. తర్వాత ఎప్పుడు జరిగిందో ఏమో తెలియదు కానీ Wide 1L1 నుంచి L3 కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు OTT కంటెంట్ అంతా కూడా స్టాండర్డ్ డెఫినేషన్ లోనే వస్తుంది. సో ఇక్కడ నాకు HDR వర్క్ అవట్లేదు, డాల్బీ విజన్ కూడా వర్క్ అవట్లేదు. మొత్తానికి వీడియో చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. యూట్యూబ్ అయితే పర్లేదండి, 4K క్వాలిటీలో వీడియోస్ చూసుకోవచ్చు. కానీ OTT కంటెంట్స్ మాత్రమే 480p దగ్గరనే ఆగిపోయాయి. కూడా Xiaomiకి అయితే కంప్లీట్ చేశానండి, కానీ నో రెస్పాన్స్. కానీ OnePlus Pad 3 లో మాత్రం Wide 1L1 సర్టిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండకపోతుండొచ్చు. అండ్ యూట్యూబ్ కూడా HDR లో ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ వచ్చేసి 7:5 ఆస్పెక్ట్ రేషియోలో అయితే ఉంటుంది. ఇకపోతే ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఇదే హైలైట్ అండి.
ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ లో ఇచ్చే ప్రాసెసర్ అయితే ఈ ప్యాడ్ లో ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ ట్యాబ్ లోనే ఇలాంటి పవర్ఫుల్ ప్రాసెసర్ ని ఈ బడ్జెట్ లో OnePlus వాళ్ళు తప్ప ఇంకెవరు వాడట్లేదు. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. కలర్ OS 15 తో అయితే రన్ అవుతుంది. దీంట్లో ర్యామ్ ఒకటి మిస్ అయింది కదా, ఇది ఎందుకు లాస్ట్ లో చెప్తున్నాను అంటే ఒక్కొక్క వేరియంట్ లో ఒక్కొక్క ర్యామ్ అయితే ఇస్తున్నారు. బేస్ వేరియంట్ 12/256GB వేరియంట్ లో వచ్చేసి LPDDR5X ర్యామ్ టెక్నాలజీతో వస్తాయి. హైయర్ వేరియంట్ 16/512GB చూసుకున్నట్లయితే LPDDR5T ర్యామ్ టెక్నాలజీతో అయితే వస్తుంది. LPDDR5X అనేది చాలా సార్లు వినుంటాము, కానీ 5T అనేది 5X కి అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్లో వచ్చేసి 30 lakh కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలుగుతుంది. గిగ్బిన్ స్కోర్ కూడా బయటకు వచ్చింది. సింగిల్ కోర్ లో వచ్చేసి 2912 స్కోర్ చేయగలిగితే, మల్టీ కోర్ లో చూసుకున్నట్లయితే 8700 వరకు స్కోర్ చేయగలుగుతుంది. ఈ స్కోర్స్ అన్ని చూసిన తర్వాత ఒకటే చెప్పొచ్చండి, మల్టీ టాస్కింగ్ కి కానీ ఎడిటింగ్ కి కానీ అంతెందుకండి, స్ట్రీమ్ చేసి గేమింగ్ కి కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి ఇన్ని టాస్క్లు చేస్తే ఈ ట్యాబ్ ఉంటుందా? మండే అగ్నిగోళం లాగా మండిపోతుందేమో అని మీరు నన్ను అడగొచ్చు. దీనికైతే ఒక ఆన్సర్ ఉందండి, 34,800. ఇదంతా ఎందుకులేండి, ఇంత పెద్ద నెంబర్ ఇచ్చారు కదా, 35,000 mAh వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంది అనుకోవచ్చు. అల్యూమినియం బ్యాటరీ ఇచ్చారు కాబట్టి కొంచెం హీట్ అవుతుంది, లైట్ తీసుకోండి, కానీ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. ఆక్సిజన్ OS 15 తో వస్తుంది. 4+5 years అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. ఇది ప్యాడ్ OS కాబట్టి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. మొబైల్ తో కంపేర్ చేసి ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి. MS ఆఫీస్ అనేది డైరెక్ట్ గా వర్క్ అవ్వదు, కానీ గూగుల్ షీట్స్ ఉంటాయి, అలాగే ప్రెజెంటేషన్స్ కి కూడా వేరే వేరే యాప్స్ అయితే ఉంటాయి. MS ఆఫీస్ లో ఉండే యాప్స్ అన్ని కూడా మీకు ఆల్టర్నేటివ్ లో అయితే దొరుకుతాయి. కీప్యాడ్ సపోర్ట్ చేస్తుంది, పెన్ కూడా సపోర్ట్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ పోర్ట్ కూడా ఉంటుంది పెన్ చార్జ్ చేసుకోవడానికి. ఈ ప్యాడ్ ని మీ మొబైల్ కి ఇంకా మ్యాక్ కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా వైర్ లేకుండా. కెమెరాస్ విషయానికి వస్తే దీని గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఇది మొబైల్ కాదు కదా, ఎక్కువ ఫొటోస్ కూడా దిగలేము. బ్యాక్ సైడ్ వచ్చేసి సింగిల్ కెమెరా మాత్రమే ఇస్తున్నారు, అది కూడా 13 MP. దీని నుంచి మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి కూడా ఒకటే కెమెరా ఉంటుంది, అది వచ్చేసి 8 MP. దీని నుంచి మాక్సిమం 1080 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా పర్ఫార్మెన్స్ పర్లేదు, కానీ ఫ్రంట్ సైడ్ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయగలరు. వీడియో కాల్స్ కి మాత్రమే వర్క్ అవుతుంది అనుకోండి, బ్లాగ్ చేయడానికి మాత్రం వర్క్ అవుతుందనే చెప్తాను. ఫ్రంట్ కెమెరా కూడా వైడ్ గా ఉంటుందండి, మీరు మీటింగ్ కాల్స్ అటెండ్ అయ్యేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే బ్యాటరీ విషయానికి వస్తే 12,140 mAh బ్యాటరీ, 80 watt ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 1 hour 30 minutes కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. స్ట్రీమ్ చేస్తూ గేమ్ ఆడతాను అనుకుంటే మాత్రం 6 hours అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గేమ్ అంటే నార్మల్ గేమ్ కాదండి, హై గ్రాఫిక్స్, అది కూడా 120 FPS లో. కంటిన్యూగా వాడుతూ పోతే కూడా ఈజీగా 1 day అయితే వచ్చేస్తాయి. ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 12/256GB వేరియంట్ వచ్చేసి 43,000 వస్తుంది, అది కూడా విత్ కార్డ్ ఆఫర్స్ తోటి. ఇక ఈ ప్యాక్ తీసుకోవద్దా అనే విషయానికి వస్తే మాత్రం మీరు హెవీ యూజర్స్ అయితే స్ట్రీమ్ చేసి గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రమే ఈ ట్యాబ్ అయితే తీసుకోండి, అదర్వైజ్ మీకు ఈ ట్యాబ్ అయితే అనవసరం అనే చెప్తాను. అండ్ ఇంకొకటి కూడా 20 minutes వరకు ఎడిటింగ్ చేయాలి, ఎక్కువ లేయర్స్ పెడుతూ వెళ్ళాలి అనుకుంటే కూడా ఈ ట్యాబ్ అయితే బాగా కన్వీనియంట్ గా ఉంటుంది. ఇది ఇలాగో ఆన్లైన్ ట్యాబ్ కాబట్టి APK వర్షన్స్, అది కూడా ప్రీమియం వర్షన్స్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఈ ట్యాబ్ యొక్క స్పెసిఫికేషన్స్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించాయో కమెంట్ లో చెప్పండి. అయితే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా చూస్తున్నాను కాబట్టి చాలా బాగా నచ్చింది. ఇది ఇవాల్టి మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.